కువైట్ పైన ఎందుకు పడ్డారు మీరు? నేను కువైట్లో అరాచకాలు చూసినాను కాబట్టి. ఏమేమి చూసిరు మీరు? చెప్పాలంటే బోల్డ్ అని ఉన్నాయి. బోల్డ్ అని చెప్పండి, మీకు అంత టైం ఇస్తాను, చెప్పండి. ఖద్దామాలను కొట్టడము, ఉమ్, మానసికంగా హింసించడము, భాష రానేప్పుడు విపరీతంగా కొట్టడము, ఓకే ఇలాంటివి ఖద్దామాలు నాతో చెప్పుకొని ఏడ్చుకునేట్టు నా కళ్ళతో నేను చూసిన. ఓకే. డ్రైవర్లు ఎంత హింసిస్తారో, ఉమ్, డ్రైవర్లకి ఎంత పని చెప్తారో, జీతాలు లేకుండా ఎంత ఏడిపిస్తారో అవి కూడా నా కంటితో చూసినా విన్నా. ఓకే. బయట పనిచేసే వాళ్ళు జీతాలు లేకుండా ఎట్లా ఉడకడిపిస్తారో, ఉమ్, ఖాదీ మకామ వాళ్ళు బయట డబ్బిచ్చి అకామ కొట్టించుకొని కంపెనీలో చేస్తూ ఉంటే వాళ్ళకి జీతాలు లేకుండా ఎట్లా ఉడకడిపిస్తారో ఇది నేను చూసిన. ఓకే. నేను ఫస్ట్ 93 మార్చిలో పోయింది నేను షూన్ వీసా, బయట వీసాకే పోయినా. ఓకే. నేనే వెళ్ళలేక ఏం పోలా. ఓకే. కొంతమంది అడిగినారు ఇంట్లో పోయి చూసినారని. ఇంట్లో పోయి ఎవడో చూడలేడు. ఉమ్, ఇప్పుడు మీకు ఎట్లా తెలుస్తుంది సార్ ఏదైనా జరిగితే? ఉమ్, మీడియా అవును. లేదా ఎవరైనా నీకు చెప్పాలి, నాకు జరిగిన అన్యాయం గురించి మీకు చెప్పాలి, లేదా మీడియా ద్వారా తెలుసుకుంటాం అంతే. ఇప్పుడుండే వాళ్ళకి మీడియా వచ్చింది కాబట్టి తెలుస్తుంది. మా కాలంలో లెటర్ తప్ప ఏమీ లేదు. 93లో 95, 96లో మొబైల్ వచ్చినాయి. ఉమ్, మరి ఈ ఇంత టెక్నాలజీ లేని కాలంలో మా కంటితో మేము చూసినాం ఆడవాళ్ళని. నేను ఎంతోమందికి సహాయం చేసిన. ఉమ్, నా కడుపు మండింది, అడిగిన. ఓకే. నా టార్గెట్ కోయేటోళ్ళు మారాలి అంతే. ఓకే. మనోళ్ళు ఆలోచించాలి. ఓకే.